ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం ఇంతవరకు ముందుకు సాగటానికి ఆయన కృప, మీ అందరి యొక్క సహాయ సహకారాలు. ప్రియ దేవుని బిడ్డారు, చాలా మంది ఈ యొక్క కార్యక్రమం కొరకు మీ వంతు మీరుగా మరి సహకరిస్తున్నారు. మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఆయన సమస్తమును మార్చగలిగిన శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. నీ పరిస్థితిని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దేవుడు తలుసుకుంటే ఏదైనా మార్చే శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చదువుదా వాక్య భాగంలో కీర్తన గ్రంథం 107వ కీర్తన 34 వచ్చింది చదవండి. కీర్తన కడేమంటున్నాడు ఇక్కడ, ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను సత్తుగల భూమిని చవటి పర్రగాను మార్చును. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారు, వాళ్ళ హృదయాలను తెరవజేయండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన తలుసుకుంటే నదులను అడవిగా చేయగలడు, నీటి బుగ్గలను ఎండిన నేలగా చేయగలడు, సత్తుగల భూమిని చెవిటి పర్రగా చేస్తాడు. దేవుడు తలుసుకుంటే క్రైస్తవ జనాంగమా అంటే ఆయన ఎంతో మంది గుడ్డి వారికి కన్నులు తెరవజేశాడు, కుంటి వారికి నడక ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు. అంటే ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. హోషే గ్రంథంలో 4-7 వచ్చిన కూడా ఏమనుంది అక్కడ, కాబట్టి ఆయన సమస్తమును మార్చే శక్తిమంతులని మనం నేర్చుకోగలుగుతున్నాం. ఈరోజు క్రైస్తవ జనాంగమా, నీ జీవితంలో ఎలాంటి ఓడిపోయిన స్థితి, మోడుబారిన స్థితి, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు ఏదైనా మార్చేస్తాడు. చదవండి. వారు నా ఎడల అధిక పాపం చేసిన గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఏమంటున్నాడు? ఘనతను నీచ స్థితికి మారుస్తాడట. అంటే గనులను నీచులుగా చేయగలడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీ జీవితంలో ఒక విర్రవీగుతున్నావేమో. నాకు ధనం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది అనుకుంటున్నావా? సౌలు కూడా అంతే. దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు, సౌలును ఒక రాజుగా చేశాడు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టిన ఈ సౌలు ఏమనుకుంటున్నాడు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సౌలు జీవితంలో దేవుడు ఎంత అద్భుతంగా, క్రైస్తవ జనాంగమా చూడండి, ఎంతో హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడితే సౌలు ఏం చేశాడు? గర్వించాడు. దేవుని మాట ప్రకారం చేయలా, దేవుడు చెప్పినట్లు వినలా. అంత పొజిషన్ ఉన్న వ్యక్తిని కూడా దేవుడు కింద పడేశాడు. ఎందుకంటే దేవుని మాట లెక్క చేయలా. వారు నా ఎడల అధిక పాపం చేసి అంటే వాడు దేవుడు ఆశీర్వదించిన కాబట్టి ఇంకా వీళ్ళు ఎలా పాపాలు చేస్తూ ఉన్నారు. ఐశ్వర్యం వచ్చేలేకి, ధనం ఎక్కువైపోయేలేకి, అధిక పాపం చేసి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదను. అంటే ఘనతను నీచ స్థితికి మార్చగలడు, నీచమైన స్థితిని ఘనత స్థితికి తేగలడు. దావీదు జీవితంలో ఎగ్జాంపుల్, గొర్రెలు కాచుకునేవాడు. ఈ గొర్రెలు కాచుకునే వ్యక్తిని ఎన్నో విధాలుగా అన్నలు కూడా తృణీకరించారు, తిరస్కరించారు. గొల్యాతు, ఈ చిన్నోడా, ఈ బుడ్డోడా నా మీదకి యుద్ధానికి రావటమా, తిరస్కరించారు. సొంత అన్నదమ్ములు కూడా తృణీకరించారు. నీకెందుకురా, నీ గొర్రెల మందు నువ్వు చూసుకో. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? గనులను నీచులుగా చేయగలడు, నీచులను గనులుగా చేయగలడు. ఎంత అద్భుతం అండి! ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. వాక్యం వింటున్న క్రైస్తవ బిడ్డలారా, నీ కన్నిటిని యేసయ్య నాట్యంగా మార్చగలడు. ఎన్ని దినాల నుంచి ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు,
అధైర్యపడుతున్నావు, బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు. దేవుడు ఏదైనా నీ స్థితి బ్రతుకులను, నీ పరిస్థితులను మార్చుటకు సమర్థుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎలా? నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోను చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లు కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను. అది చూడండి, ఇక్కడ నీళ్లు రక్తంగా మార్చారు. యేసయ్య ఈరోజు ఏదైనా, ఎందుకంటే మరి ఇక్కడ చూడండి, నీళ్లను రక్తంగా మార్చేస్తారు. ఫరో కొంతమంది మాంత్రికులను వాళ్ళని నేను పిలిచి ఆయన కూడా ఏదో చేస్తున్నాడు. మోషే అహరోన్లు అక్కడ వారు ప్రార్థన ద్వారా కూడా వారు అనేకగా మరి అనేక రకాలుగా వాళ్ళు చూసి క్రియలు జరిగించారు. అక్కడ క్రైస్తవ జనాంగమా, ఈరోజు యేసు ప్రభు వారు కూడా కానా పిండి విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అంటే అక్కడ చూడండి, మరి యూదుల ఆచార ప్రకారం వివాహానికి వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్ష రసం ఇస్తారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా కానాని పిండి విందుకి ఆయన ఆహ్వానించబడ్డారు. ప్రభు కూడా ఆ వివాహ వేడుకకు వెళ్ళారు. విందు యజమాని కలవరపడిపోతున్నాడు. అయ్యో, 6 రాత్రి బాణం నిండా అప్పుడు వాళ్ళు ద్రాక్ష రసం మొత్తం ముంచి తీసుకెళ్తాండి, అందరూ తాగారు, అయిపోవచ్చు. చాలా కంగారు పడిపోతున్నారు. అయ్యో, అతిథులు వస్తున్నారు, ఇంకా ద్రాక్ష రసం అయిపోతుంది, ఇప్పుడు ఎలా చాలా మంది ఎక్కువైపోయారు అనుకుంటున్న సమయంలో మరి అక్కడ ప్రభు కూడా వచ్చారు కదా. మరియా ఏం చేస్తుందంటే శిష్యులతో, ఇదిగో ఆయన ఎలా చెప్తే అలా చేయండి అయ్యా. మరి ఎందుకు అందరూ వస్తున్నారు, యజమాని పాపం భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు తలుసుకుంటే ఏదైనా చేస్తావు అంటే మరియకు తెలుసు, యేసు ప్రభువులో ఉన్న శక్తి తెలుసు, ఆయన మహిమ తెలుసు, ఆయన ప్రభావం తెలుసు, ఆయన మహిమలు అన్ని ఆమె గుర్తెరిగారు. కాబట్టి వెంటనే ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇక 6 రాత్రి బాణాలను తీసుకురామా, అక్కడ ఉంటే వాటన్నిటినీ ద్రాక్షరసం అయిపోయింది కదా, అన్ని నేలతో నింపమను. చూడండి, ఆ ద్రాక్షరసానికి మరి అద్భుతంగా ఆ నీళ్ళు అవన్నీ ఆ రాతి బాల నుండి 6 రాతి బాల నీళ్లు నింపారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించే కృప దేవుడిచ్చాడు. 6 రాతి బాణలు అక్కడ ఉంటే వాటి నీళ్లతో నింపితే ఇప్పుడు వాటికి రంగు అంత అద్భుతంగా, నీళ్లకు చక్కగా ద్రాక్షరసం రంగు వచ్చింది, ద్రాక్షరసం టేస్ట్ వచ్చింది. చూడండి, మరి ఆ రంగు పుట్టించాడు, దానికి రుచిగా చేస్తాడు. ఆ నీళ్లను ద్రాక్షరసంగా ఆయన తయారు చేయగలిగాడు. ఎలా? ఆయన మాట ద్వారా. క్రైస్తవ జనాంగమా, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. నీ జీవితంలో కృంగిపోతూ నిరాశ నిస్పృహలో ఉంటూ బాధపడుతూ నలిగిపోతున్నావు కదా, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? చాలా మంది మా పిల్లలకి వివాహాలు అవ్వట్లేదని బాధపడేవాడు కొంతమంది, వివాహాలైన పిల్లల బొట్టలేదని కొంతమంది, మాకు సొంత ఇల్లు లేదని కొంతమంది, వయసు పెరిగిపోతుంది కానీ వివాహాలు కావట్లేదని కొంతమంది, నిరుద్యోగ స్థితిలో ఉండి ఉద్యోగం లేదని బాధపడేవాడు కొంతమంది. అయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు సోదరి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు సోదరుడా, ఆయన స్థితిగతులను ఎరిగిన దేవుడు యేసయ్య. ఆయన ఏదైనా మార్చుటకు సమర్థుడని గుర్తెరుగు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ఈరోజు యేసయ్య నీ కోసం మాట్లాడుతున్నాడు. నువ్వు నలిగిపోతూ కృంగిపోతూ వాక్యం వింటున్నావు కదా, ఈ స్థితిలో నీ దీన స్థితి తెలుసు ఆయనకి, నీ దరిద్రపు స్థితి తెలుసు, నీ ఉన్నతమైన స్థితి, నీ కలిమి తెలుసు, లేమి తెలుసు, అన్నీ ఎరిగిన దేవుడు. ప్రభుకు మహిమ కలుగును కాక. ఈరోజు నువ్వు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎరిగినవాడు కనుక నీ పరిస్థితులను మార్చగలడు, నీ స్థితిగతులను మార్చగలడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ఆయన అంగళార్పును నాట్యంగా మారుస్తాడు. నీ జీవితంలో ఏ ఏ విషయంలో అంగళారుస్తూ ఉన్నావు చూడండి. కీర్తనకాడు ఏమంటున్నాడు? 30వ కీర్తనలో 11వ చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యము మార్చి ఉన్నావు. హల్లెలూయా. నా అంగళార్పును నువ్వు ఎలా మారుస్తున్నావు అంటున్నాడు దావీదు. నాట్యముగా మారుస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఇది. ఆయన జీవితంలో ఎన్నో దుఃఖాలు, కడుపును పుట్టిన బిడ్డల ద్వారా కష్టాలే, పేరుకు మాత్రం
ఆయన ఒకవేళ రాజు అయి ఉండొచ్చు. రాజు ఘనత దేవుడిచ్చాడు. రాజు అయినా తనకు ఒక కుటుంబం ఉంది కాబట్టి కుటుంబంలో వచ్చే శ్రమలు, కుటుంబంలో వచ్చే శోధనలు, బిడ్డల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, తన దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా, ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక శోభ. క్రైస్తవ బిడ్డల కొంతమంది అనుకుంటారు వాళ్ళకేంటండి మంచి రాజభోగం అనుకుంటారు, ఎంత చెట్టుకి అంత గాలి. వాళ్ళకేంటంటే చక్కగా మంచి భవనం ఉందనుకుంటారు. వాళ్ళకుంటే శ్రమలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుంటే బాధలు వాళ్ళకుంటాయి. వాళ్ళకి ఏం తక్కువ అనుకుంటాం మనం. ప్రతి మనిషికి ఏదొక శ్రమ, సమస్య, ఏదో ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక పొయ్యి ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఇక్కడ చూసినట్లయితే నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఎన్ని దినాల నుంచి ఏడుస్తున్నావు, వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, సహోదరుడా, సహోదరి, ఇంకా నా జీవితం ఎంతకాలం అనుకుంటా. అన్న జీవితంలో ఆమెకున్న వైరి, ఆమె రోజు బాధపడతాను. పెనిన్న ఆమె పిల్లలున్నారు, అన్నకు పిల్లలేరు. పిల్లలు కలిగిన ఆమె చూస్తే సూటిపోటు మాటలతో బాధిస్తాం. ఈ బాధ తట్టుకోలేక చాలా బాధపడుతూ భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు ఇస్తావా లేదా? ఆయన అంటాడు నేనేం చేయనన్నా, ఆ దేవుడి ముందు నేనేం చేయగలను అనుకొని ఆయన అన్నాడు. ఇక అనుకుంది నేను ఎక్కడికి వెళ్ళి అడిగినా ఉపయోగం లేదు, నా భర్తను అడిగిన ఉపయోగం లేదు, నేను అడిగాల్సింది నా దేవుని దగ్గరికి అనుకోండి. మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చలు మొదలుపెట్టింది. నాకు బిడ్డనిస్తారా లేదా, అది కూడా ఏమని అడుగుతుందో తెలుసా? అసలు పిల్లలు లేకపోతే ఏదో బిడ్డ అడుగుతారు, కానీ అన్న ఏమని అడుగుతుందో తెలుసా? నాకు మగ పిల్లవాడే కావాలి. అయ్యా కన్నీటితో, మొదటి సమయంలో 1:10 కన్నీటితో ఏడుస్తూ అంగళార్పుతో దేవుని సన్నిధిలో మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమె కన్నీటికి ప్రతిఫలంగా ఆమె దుఃఖాన్ని నాట్యంగా మార్చేశాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఏ విషయంలో అంగళారుస్తున్నా, ఏ విషయంలో దుఃఖపడుతున్నా, ఈరోజు యేసయ్య నీ దుఃఖ నాట్యంగా మార్చేలా చెప్పబోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చాను. దేవునికి మహిమ. ఏ విషయంలో నువ్వు అంగళారుస్తున్నావు, ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నావు, ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు, ప్రభు నిన్ను దర్శించును గాక. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శించును గాక. ఈ సమయం ప్రభు నిన్ను దర్శించే సమయం గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంగళార్పును ఆయన నాట్యంగా మార్చే దేవుడు. ఇంకా నీ జీవితంలో ఎన్నో శాపాలు ఉండొచ్చు. ఈ శాపం వల్ల అనుకున్న పనులు అవ్వకపోవచ్చు. నీ పితరులు చేసిన పాపాలు అవన్నీ నీ కుటుంబంలో ఎన్నో రకాలుగా శాపం వెలువడి చేస్తుందా? ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం. మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆజ్ఞను అతిక్రమించాడు. దీని వలన సర్వమానవాళికి శాపం వచ్చింది. ఆ శాపాన్ని క్రీస్తు ప్రభు వారు సిలువలో కొట్టివేసి మనందరికి రక్షణ భాగ్యం ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ శాపాన్ని ఎలా కొట్టివేస్తున్నాడు. సంఖ్యాకాండం 23:20 వచ్చింది చదవండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషం కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతను చూడలేదు. అతని దేవుడు యెహోవా అతను తోడే ఉన్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కనిపిస్తున్నారు మోయాబు రాజు. ఈ మోయాబు రాజు బాలాకు ఈ బిలాముని ఏం చేశారంటే కొంత డబ్బిచ్చి, కొంత ధనం అతనికి ఇచ్చి ఏమంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించాలి, శపిస్తే నీకు ఈ ధనం ఇస్తా, ఈ వెండిస్తా ఆశ చూపించాడు. బిలాములో కూడా ఈయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్తలో కూడా ఏమైందంటే ఇతనికి ఏం ఆశ కలిగిందంటే ధనాశ కలిగింది. అందుకే శపించడానికి కొంత ధనానికి మాట్లాడుకొని శపించడానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిద ద్వారా బుద్ధి చెప్పించుకున్నాడు ఫస్ట్. బిలాం చూడు, నా ప్రజలను శపించడానికి వెళ్తున్నావు, జాగ్రత్త సుమి, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వెక్కడ వాళ్ళని శపించకూడదు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. అప్పటి వరకు శపించడానికి పరుగులెత్తి వెళ్ళిన బిలాం, ఇదిగో బాలాకు మోయాబు రాజుగా వచ్చి అంటున్నాడు, రా బిలాం, ఇదిగో ఈ కొండెక్కు, శపించు. నీ నోట దేవుడు ఆ వాక్కునిచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు. నీ నోట నువ్వు పలికితే ఏదంటే అది జరిగింది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు ఎలా అంటే అది జరిగింది, మాట్లాడు అన్నప్పుడు వెంటనే దేవుడు గద్దించడం మొదలుపెట్టాడు, బిలామును హెచ్చరించడం మొదలుపెట్టాడు. బిలాం అంటాడు, నేను ఏమని శపించగలను? ఆయన శపించలేదే, నేను ఏమని వాళ్ళని శపించగలను? ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా. క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఎన్నో శాపాలు వెంటాడుతున్నాయా? ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా, నీవు మన్నే గనుక తిరిగి మరలా మన్నవుతావు. మానవాళికి శాపము సంప్రాప్తమైంది. ఒక ఆదామును బట్టి తినవద్దన్న పండు తిని ఆదాము శపించబడ్డాడు, తన భార్య శపించబడ్డాడు, సర్పం శపించబడింది. అయితే ఈ శాపాన్ని కొట్టివేయటానికే యేసుక్రీస్తు వారు మానవుడిగా భూమి మీదకి వచ్చారు, సిలువలో వేలాడాడు, సిలువలో మన కొరకు నలగొట్టబడ్డాడు, చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆ శాపమును మన ఇద్దరిని తీసివేశారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ ఏమనుందంటే ఆయన శాపమును కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఎలా మారుస్తాడు? మరి మనిషిని మంటికి మారుస్తాడు. 90వ కీర్తనలో భక్తుడు మరి 3వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అక్కడ ఎవరినైనా మట్టికి మార్చి ఉన్నావు, అదిగో నీవు మనుషులను మట్టికి మార్చి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు, నాకు వయసు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, నేను ఇంకా 100 సంవత్సరాలు 100 years నేను జీవిస్తాను అనుకుంటా. క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతకాలం బ్రతుకుతాను. నీ చేతుల్లో లేదు. ఇప్పుడు చాలామంది కంప్యూటర్లు చెప్తున్నాయి, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చెవిలో పెట్టుకుంటారు. కంప్యూటర్ నేను చెప్తుందట, నువ్వు 86 సంవత్సరాలు బతుకుతావు, నువ్వు 90 సంవత్సరాలు బతుకుతావు. ఈ కంప్యూటర్ ఎవరండి? దేవుడు నీ జీవితమును నా జీవితానికి, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన నిర్ణయించాలి. అలాగే ఎవరు చెప్పారంట, ఒక అతను, బాబు నువ్వు 90 సంవత్సరాలు బతుకుతా ఉన్నాడంట. ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే 90 సంవత్సరాలు బతుకుతా ఉన్నాడు. ఇతనేం చేస్తే యవనస్తుడు, నేను 90 సంవత్సరాలు బతుకుతాను, నాకు మరణం అప్పుడే రాదు కదా అనుకొని ఆ గోడెక్కి ఈ గోడెక్కి ఎగిరి దూకుతున్నాడు. ఇంకొక గోడ నుంచి దూకేశాడంట, 2 కాళ్ళు ఇరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు కాదండి. నీ జీవితాన్ని మార్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మనుషులను ఆయన మంటికి మార్చుచున్నాడన. కాబట్టి నీ సొంత ఆలోచనతో, సొంత తలంపులతో పనిచేయద్దు. క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచు. మనుషులు ఎందు కాదు, మనుషుల మాటలు ఎందు కాదు. మనుషులు ఒకవేళ నీకు అనుకూలంగా చెప్పేస్తారు, మనుషులు తనకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. కానీ దేవుని నమ్మితే దేవుడు తన చిత్త ప్రకారం ఆయన జరిగించే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు దేవుని నమ్మాలి. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటే ఆయన మనుషులను మంటికి మార్చే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూస్తున్నట్లయితే ఆమోసు గ్రంథం 5:8 వచనంలో కూడా నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, చీకటిని వెలుగుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సప్తఋషి రక్షితమును మృగశిర రక్షితమును సృజించినవాడు, కారు చీకటిని ఉదయంగా మార్చువాడు. అబ్బా, ఎంత చక్కని మాట. చీకటిని ఉదయంగా మార్చువాడు. అద్భుతం, వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. కారు చీకటిని కూడా ఉదయంగా మార్చగల దేవుడు. అందుకే ఆయన భూమి మీద ఉద్భవించినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ ప్రాంతం అంతా భయంకరమైన చీకటి ఉద్భవించినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. క్రైస్తవ బిడ్డలారా, ఇప్పటి వరకు నువ్వు చీకటి బ్రతుకులు జీవిస్తున్నావా? చీకటి కోణంలో ఉన్నావా? చీకటి బ్రతుకులతో ఉన్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చీకటిని వెలుగుగా మారుస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇంకా ఎందుకంటే సౌలు ఏమనుకున్నాడు? నాకు బలం ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన విర్రవీగుతూ ఆయన క్రైస్తవ్యాన్ని మరి ఎంతగానో దూషిస్తూ ప్రధానుల దగ్గర, అధికారుల దగ్గర
చక్కగా పత్రాలు పుచ్చుకొని క్రైస్తవ్యాన్ని రూపుమాపాలనుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకును నా బ్రతుకును మార్చేది ఆయన మాత్రమే. చాలా కఠినంగా ఉన్నాడు. మరి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సౌలు ఇంకను హత్య చేయుటకును ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను వారు బంధించి సమాజం వారికి పత్రిక ఇవ్వని అడిగాను. అతడు ప్రయాణము చేసు దగ్గర వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఇప్పటి వరకు తను చేస్తున్న పని ఏంటి? క్రైస్తవులను నిర్మూలన చేయాలి, క్రైస్తవం లేకుండా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన క్రైస్తవుని నిర్మూలన చేయాలనుకున్నాడు, క్రైస్తవులు లేకుండా చేయాలనుకున్నాడు. కానీ క్రీస్తుకు దాసుడయ్యాడు. అదే సౌలు తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. తన చీకటి కోణాన్ని వెలుగులోకి నడిపించాడు. చీకటి బ్రతుకును వెలుగుమయంగా చేశాడు. నేను క్రైస్తవును లేకుండా చేయాలని అధికారుల దగ్గర, ప్రధానుల దగ్గరికి వెళ్ళి పత్రాలు తెచ్చుకొని లైసెన్స్ పుచ్చుకొని వస్తున్నాడు. దమస్క మార్గమును వస్తున్న సమయంలో వేగంగా తను వాహనం మీద వస్తున్న సమయంలో ఏం జరిగిందో చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ వచనం ఏముందంటే, అక్కడికి వచ్చినప్పుడు దమస్కు మార్గంలోకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం వెలుగు తనున్న చుట్టూ ప్రకాశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. నువ్వేళ నన్ను హింసిస్తున్నావయ్యా. ఈయనంటాడు, అయ్యా నువ్వెవరివి? నువ్వు హింసించుచున్న యేసును నేనే. హల్లెలూయా. ఆ వెలుగు చూడలేక తను కళ్ళు పోయాయి. ప్రకాశవంతమైన వెలుగు, ఆకాశము నుండి ఆ వెలుగు ఎప్పుడైతే ప్రకాశించారో చూడలేక తన కళ్ళు కనిపించలా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఏమనుకున్నాడు? క్రైస్తవులను రూపుమాపాలి, క్రైస్తవులు లేకుండా చేయాలనుకున్నాడు. కానీ ఆయన జీవితం అంతా చీకటమయమైపోయింది. ఎప్పుడైతే మరలా ప్రభువారు అననీయాతో చెప్పారు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి, అతడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసినది, అతడు నేను ఏర్పరచుకున్న సాధనంగా ఉంటాడు, అతను నా గురించి సువార్త ప్రకటిస్తాడన్నాడు. అతని గురించి అననీయ వచ్చి, సౌలా సహోదరుడా, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, లే దేవుని శక్తి పొందుకొని ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చూడండి, ఈరోజు దేవుళ్ళు అంత శక్తి ప్రభావం ఉంది. చీకటిని వెలుగుమయంగా చేస్తానన్న దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక టైటిల్ ఏంటంటే, మన అంశం, ఆయన సమస్తమును మార్చగలిగిన దేవుడు. నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, నీ దారిద్ర్యాన్ని మార్చగలడు. అందుకు అన్న ప్రార్థన చేసింది. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఆయన ఏదైనా మార్చు, దరిద్రులను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ దరిద్రాన్ని మార్చగలడు. ఈ దరిద్రుడు ఐశ్వర్యవంతుడుగా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఆర్థిక పరిస్థితులతో, అప్పులతో కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నావా? దేవుడు ఈ దరిద్రాన్ని తీసివేసి కలిమిలోకి నడిపించే శక్తి కలిగిన దేవుడు అయినాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు ప్రభు సూటిగా నీ కోసం మాట్లాడాడు. నువ్వు గనుక విశ్వాసం ఉంచితే నీ బ్రతుకును మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితులను మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థనలు ఏకీభవిస్తారా? వాక్యం విన్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నా బ్రతుకును మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా స్థితిగతులను మారుస్తాడు, నా యొక్క జీవితాన్ని మార్చే శక్తిమంతుడని. దుర్మార్గుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న సౌలును క్రీస్తు దాసుడిగా మార్చేశాడు. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఒక్కసారి ఆ ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటావా? ప్రభువా, నా హృదయంలోకి రాని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడా, ఈ ప్రార్థనలు ఏకీభవించు. ప్రభువుని అడుగు, అయ్యా నా బ్రతుకును మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా. అడుగు, దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలి. ఈ యొక్క సమయంలో ఏకీభవించి ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. జీవము గల దేవా, సజీవుడా,
నువ్వు సమస్తమును మార్చే శక్తిమంతుడు అని ఈ దినమున వాక్యం విన్నారు. విన్న వాక్యం ప్రతి హృదయమును ఫలింపు దయచేయండి. ఎవరైతే నాయన కన్నీటితో దుఃఖముతో నీ సన్నిధిలో కూర్చుని వాక్యం విన్నారు వారందరినీ దీవించండి. వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చు, అంగలార్పు నాట్యంగా మార్చు దేవా. అయ్యా, వారి వేదనను దీవెనగా మార్చమని, వారి దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడీపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. మేము ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో భారముతో విశ్వాసంతో మేము ముందుకు తీసుకెళ్తాం. దేవుడు గనుక నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతుగా సహాయ సహకారాలు అందించవచ్చు. ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది, స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది ఈ కార్యక్రమానికి నీవు కూడా సహాయ సహకారం అందించవచ్చు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కొలదిని ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు గనక ఈ కార్యక్రమం మీ సహాయ సహకారాలు కూడా అందించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మరి మీరు ఇంకా ఎక్కువగా మా వర్తమానాన్ని వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము అనేక మందికి మీ స్నేహితులకు కూడా తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మేము మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరూ దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇంకా మార్పు లేదా నీ జీవితంలో? మరి ఒకవేళ నువ్వు నా బ్రతుకు ఎలా మారదేమో అనుకుంటున్నావు, ఆయన మార్చే శక్తిమంతుడండి. ఆయన సమస్తమును సాధ్యమే. అయితే ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన ప్రేమామయుడు, క్షమించే దేవుడు, క్షమించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఆమేన్.